మన ఖతర్నాక్ వార్తలకు శనార్థులు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది జగనాల్ సారు చంద్రాల సారు ముచ్చట. జగనాల్ సారు చంద్రాల సార్ మీద మస్తు గరానికి వచ్చిండు. ఈ చంద్రాల సారు పబ్లిక్ ను మాయ చేసి మోసం చేస్తున్నాడు అని మాజీ సీఎం వైఎస్ జగన్ సార్ అనుకుంటా వచ్చిండు. ఇక ఈ మధ్య కాలంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద ట్విట్టర్ వేదికగా గాదెనుల్లా ఎక్స్ వేదికగా రియాక్ట్ అవ్వకుండా వచ్చిండు. ఈ కూటమి ప్రభుత్వం మీద మస్తు ఫైర్ మీద ఫైర్ అయ్యిండు. ఇక ఈ ముచ్చట్లల్లా జగనాల్ సారు బాబు సార్ మీద మస్తు గరమైండు. పబ్లిక్ ను మతపరిచేందుకే ఎయ్యలేని ఏషాలన్నీ ఈ చంద్రాలు ఎత్తున్నాడు. ఇక రీసెంట్ గా విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సీప్లేన్ ద్వారా చేసిన పర్యటన ఇటువంటిదేనని చెప్పుకుంటా వచ్చిండు. సెల్ ఫోను కంప్యూటర్లు నేనే కనిపెట్టినా, నాకు తెలియని విద్యాంట లేదు, నేను టెక్నాలజీలో టాపర్ను, ఐటీని ఎప్పుడో డెవలప్ చేసిందే నేను, కనిపెట్టిందే నేనన్నట్టుగా 2 దశాబ్దాల సంధి కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నాడు ఈ చంద్రబాబు. ఇప్పుడు సీప్లేన్ మీద కూడా కహానీలు మొదలు పెట్టిండు. ఈయన మారాడు. ఏదో సీప్లేన్ నడిపితే చాలు రాష్ట్రాభివృద్ధికి జరిగిపోయినట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ ఉంటది. ఇక ఎల్లో మీడియా డప్పాలైతే చెప్పాల్సిన వశం అయితే లేదు. వాళ్ళు చూస్తా అంటే పిట్టల ద్వారా డైలాగుల కంటే అబ్బో అద్భుతంగా చెప్తున్నారు. పిట్టల ద్వారానే మరిపించే తట్టుకున్నాయి వీళ్ళ డైలాగులు. ఓ వైపు గత ప్రభుత్వం నిర్మాణం చేసినటువంటి మెడికల్ కాలేజీలు, పోర్టులను ప్రైవేటీకరణ చేస్తా, స్కామ్లను చేసుకుంటా, తన మనుషులను తెగ నమ్ముతా, వైసీపీ కార్యకర్తలను అడ్డగోలుగా అవమానపాలు చేసుకుంటా, లేనిపోని తప్పుడు కేసులను పెట్టుకొని రాజీ రంపాన పెట్టి ఒక సైకో ఆనందాన్ని పొందుతున్నాడు ఈ చంద్రాలు. అసలు ఇదంతా జరుగుతుంటే పబ్లిక్ ఎక్కడైనా ప్రశ్నిస్తారనే ఆ చర్చలు జరగొద్దని చెప్పే సీప్లేన్ తోనే అభివృద్ధి ఏదో అయిపోతుంది అన్నట్టు పబ్లిసిటీ స్టంట్లు ఇవన్నీ బుస్సు ముచ్చట్లని చెప్పుకుంటా వచ్చిండు. ఇంకా అంతనే కాదు, అసలు సీప్లేన్ అన్నది ఇప్పటి ముచ్చట కాదు, 114 ఏళ్ల క్రితమే 1910లో నడిచిందని చెప్పుకుంటా వచ్చిండు. ఇటువంటి సీప్లేన్ సర్వీసులను అభివృద్ధికి ఒక ప్రమాణంగా చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటూ తప్ప అందులో ఏం లేదు. ఎంతసేపు ఈ ఎల్లో మీడియా మొత్తం బాబు పైన చేసుకుంటా, తప్పు చేసినా కూడా దాచిపెట్టేసి ఏదో అభూత కల్పన లెక్క దాన్ని ఓ పెద్ద బొమ్మ పదార్థం లెక్క చేసి చూపించుడు. అంటే చంద్రబాబును పొగడ్తలతోని ముంచెత్తుతా డప్పాలు కొట్టుకోవడం తప్ప పెద్దగా ఒరిగింది ఇప్పటి వరకు వాళ్ళ పాలనలో ఏం లేదు. సంపద సృష్టించడం అంటే సీప్లేన్ మీద పబ్లిసిటీ స్టంట్లు కావని గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు చంద్రబాబు. మీరు మీ పార్టీ నాయకులు అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధిగా, మీరు మీ మనుషులు ఆస్తులు కూడా పెడితే అది ప్రజల కోసం సృష్టించిన సంపదగా చెప్పుకుంటున్నారయ్యా. మీ దృష్టిలో అభివృద్ధి సంపద సృష్టి అంటే ఏంటిది? మీ ఆస్తులను మీరు కూడా పెట్టుకునుడా, నీ అనుకున్న వాళ్ళను పైకి లేపుకునుడా? ఇదేనానయ్యా నువ్వు చెప్పేది? ఇదేనా ఇన్నేళ్ల రాజకీయంలో నువ్వు నేర్చుకున్నది, తెలుసుకున్నది? మీ పబ్లిసిటీ విన్యాసాలను పబ్లిక్ చూస్తలేరు అనుకోకండి, చూస్తున్నారు, గమనిస్తున్నారు. టైం చూసి మోకా మీద దెబ్బ కొడతారు. ఏదో ఒకనాడు పాపం మండి ప్రభుత్వంలో మీరు చేసే దుర్మార్గపు చర్యలకు తప్పక ప్రజలు నిలదీస్తారు. ఈ ప్రభుత్వాన్ని ఎండగడతారు. తస్మాత్ జాగ్రత్త, రాసి పెట్టుకున్న మాట అని చెప్పి జనంతా గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు. ఇక జగనాల్ సార్కి ఇట్లా కౌంటర్ ఇస్తే తెలుగు తాములు ఊకుంటారా? వాయమ్మనే మైకుల ముందరకు వచ్చి దబ్బడి ఇచ్చుకున్నారు. ఏమయ్యా జగనా, నువ్వు పోయిన ప్రభుత్వంలో చేసినప్పుడు ఎన్ని మంచి పనులు చేసినావయ్యా? ఎంతమంది పేదోళ్లకు లబ్ధి అందిందయ్యా? ఎన్ని సర్వీసులు చేసినావు? ఎన్ని పథకాలు పెట్టినావు? ఎంతమందిని ఆదుకున్నావయ్యా? మీరున్న ప్రభుత్వంలో నోటి దూలతోటి మైకులు వగిలేటట్టు బూతు పురాణాలతోనే మీరు 5 ఏళ్లు పాలన చేసిల్లు. ఒక్కనాడన్న ఒక మంచి పని చేసిల్లా? ఒక్కరికన్నా ఒక పింఛను వంచిన మొఖాలున్నాయా అని జరంతా వాళ్ళు కూడా రిటర్న్ కౌంటర్లు ఇస్తున్నారు. ఏందో ఏమో ఇవాళ రేపు లీడర్లను చూస్తుంటే అసలు వీళ్ళు పబ్లిక్ కోసం కొట్టుకుంటున్నారా, లేకపోతే వీళ్ళకే వడక కావాలని ఈగోలను క్లాష్ చేసుకుంటా కంపు చేసుకుంటున్నారా ఏంది అనేది ఏం అర్థం కాక ముక్కు మీద ఏలేసుకుంటున్నారు ముచ్చటెరికైన వాళ్ళు.